హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ప్రసాద్ ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చేయడం తగ్గించానండి ఫర్ సమ్ హెల్త్ ఇష్యూస్. కానీ మళ్ళీ మీకు రొటీన్గా నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను, షార్ట్స్, వీడియోస్, లైవ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు చాలా బిజీ డే అని చెప్పొచ్చండి. మీరే చూస్తారు కదా వ్లాగ్లో నేను ఈరోజు ఏమేం చేశాను. ఈరోజు నేను షాప్కి వెళ్తున్నానండి. షాప్కి, నాట్ షాపింగ్. మాది టైల్స్ బిజినెస్ అని చెప్పాను కదా, టైల్స్, పెయింట్స్ అండ్ డిటీడీసీ కూడా ఉంది. ఈరోజు షాప్లో వర్కర్స్ రాలేదు, అందుకోసమని నేను బయలుదేరి వెళ్తున్నాను. అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి. ఏది సర్ది పెట్టుకున్నా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతాము. హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను కానీ మనీ పర్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయానండి. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను కదా. ఎస్ అండి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. అండ్ ఇది నా వర్క్ కాదులేండి, షాప్లో వర్క్ చేస్తున్నాను. డిటీడీసీలోకి క్యూఆర్ కోడ్ జనరేషన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నా వర్క్ నైట్ టైం ఉంటుందండి, దానివల్లనే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. ఐ వాంట్ టు స్టాప్ మై వర్క్ ఫర్ సమ్ టైమ్. మా వారు కూడా చాలా బిజీగా ఉంటున్నారండి. షాప్లో వర్కర్స్ రావట్లేదు, అటు ఇటు తిరగడానికి టైం సరిపోవట్లేదు, నాకు స్లీప్ సరిపోవట్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇవే మా మూడు షాపులు అనమాట. అది టైల్స్, పెయింట్స్ అండ్ డిటీడీసీ. షాప్ని రీసెంట్గానే షిఫ్ట్ చేశామండి అక్కడ నుంచి. ఇప్పుడు ఆ ప్లేస్లో లేదు, బిజన్పేటలోనే మా షాప్స్ కూడా ఉండేది. ఇక్కడ నేను ఈవినింగ్ బయలుదేరిపోయాను. మా ఊరికి వెళ్ళే దారిలో ఇలా ఉంటుందండి, అంత పొలాలు అన్నీ ఉంటాయి. అన్నీ మేము విలేజ్లోనే ఉంటాము. మార్నింగ్ పప్పు చేశానండి, ఈవినింగ్ దొండకాయ ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. కొద్దిగా హెల్తీ వర్షన్. ఈ మధ్య హెల్తీ బాగా పాటిస్తున్నానులేండి. నార్మల్గా చేసుకునే కర్రీ లాగే అండి. ఆయిల్ వేసుకొని దొండకాయలు కట్ చేసినవి వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా, నువ్వులు, బాదం, చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఈ పౌడర్ని ఇందులో మిక్స్ చేసి వేసేసానండి. కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మీరు ఫ్రై చేసేటప్పుడు, మంచి టేస్ట్ ఉంటుంది. అంతే అండి, వెరీ బేసిక్ కర్రీ. నేను అక్కడ పైన ఎందుకు ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టానంటే మనకి ఫ్రై కదండి, అది మాడిపోకుండా ఉండడం కోసం, ఈవెన్గా కుక్ అవ్వడం కోసము నేను అలా చేశాను. మీరు కూడా అలా చేయండి, చాలా వర్క్ అవుతుంది, మాడిపోదు అనమాట. మనకి ఫ్రైస్ అంటే జనరల్గా మాడిపోతేనే ఫ్రైస్ అంటారు, అలా కాదండి. మనకి మాడొద్దు. మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, ఇక మాడిన తర్వాత అందులో ఏముంటాయి మన బాడీకి సప్లిమెంట్ లాగా ఉపయోగపడేవి, అందుకోసమని నేను చెప్తున్నాను. ఈవినింగ్ వచ్చాక గబగబా కర్రీ అయితే చేశాను, కానీ బట్టలు తీయడం మర్చిపోయాను. మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ మళ్ళీ తొందరగా పైకి వెళ్ళేసి బట్టలన్నీ తీసి లాన్ వేసాను. ఓకే, సీ యూ సీన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అది రికమెండ్ అవుతుంది.